వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు వీడియోలో చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు చాలా ఇష్టమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆలూ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలండి, ఎందుకంటే పిండి పలచగా ఉంటే మనం అందులో స్టఫింగ్ పెడతాం కదా, అది బయటకు వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలండి. తర్వాత పిండిని తడి ఆరనివ్వకుండా ఒక క్లాత్తో మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ స్టఫింగ్ కోసం బంగాళదుంపలను బాగా మెత్తగా ఉడకబెట్టి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. అందులో రుచికి సరిపడిన ఉప్పు, కారం, గరం మసాలా కొద్దిగా, ధనియా పౌడర్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కొద్దిగా, ఒక అర చెక్క నిమ్మరసం వేసుకోవాలండి. వీటిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని మరోసారి కలుపుకోవాలండి. మీడియం బాల్ సైజులో పిండి ముద్దను తీసుకోవాలండి, ఎందుకంటే మనం అందులో స్టఫింగ్ పెడతాం కాబట్టి కాస్త పెద్దదిగానే ఉండాలి. పిండి ముద్దని రౌండ్గా చుట్టుకొని వేళ్లతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలండి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా పైకి క్లోజ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా పిండి ముద్దని తీసేయాలండి. తర్వాత చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని పిండిలో వేసుకొని మెల్లగా అద్దుకోవాలండి. తర్వాత కర్రతో నెమ్మదిగా ఒత్తుకోవాలండి, స్పీడ్గా ఒత్తుకోకూడదు. అలా ఒత్తుకుంటే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పై పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత ఈ పరోటాని పెనం పైన వేసుకోవాలండి. 1 నిమిషం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. నెక్స్ట్ దీనిపైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల పరోటా మెత్తగా ఉంటుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 వైపులా బాగా కాలనివ్వాలండి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ అంచులు కూడా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి, లేదంటే అంచులు గట్టిగా ఉండిపోతాయి. చూసారు కదా, పరోటా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం.
ఈ విధంగా అన్ని పరోటాలు చేసుకోవాలండి. ఈ పరోటాలు మెత్తగా రావాలంటే మనం కాల్చుకున్నప్పుడే చక్కగా కాల్చుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతాయి. దీనికి సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా తినేవచ్చు. అలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఎక్కువగా చిన్నపిల్లలు ఈ ఆలు పరోటాని ఇష్టపడుతూ ఉంటారండి. వాళ్ళకి టిఫిన్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ ఈ ఆలు పరోటా చేసి పెడితే వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. మనం అప్పటికప్పుడు ఒక అరగంటలో తయారు చేసేసుకోవచ్చు. పిండిని కలిపేసి పక్కన పెట్టుకొని అంతలో మనం ఆలు స్టఫింగ్ ప్రిపేర్ చేసి ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఆలు పరోటా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి ఆలు పరోటాలో కాస్త బటర్ వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదండి ఆలు పరోటా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నా కమెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.